Hi, wonderful evening, everyone. Good evening, ma'am. Hi, ma'am. Very good evening. బాగున్నారు అందరూ? ఫైన్ మేడం. Fantastic. Very good. How is life? సూపర్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాం మేడం. సూపర్ గా ఉండడానికి ట్రై చేస్తారు. వెరీ గుడ్ మేడం. ఓకే. Wonderful, ma'am. Wonderful, ma'am. వండర్ఫుల్. వెరీ గుడ్. ఈ సెషన్ లో డైరెక్ట్ గా అటెండ్ అవుతున్న వాళ్ళకి, అలాగే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ అందరి తాలూకా ఈ ఎంకరేజ్మెంట్, అంటే సాటర్డే ఎప్పుడు వస్తుందా, ఎంత తొందరగా క్లాస్ అటెండ్ అవుదామా అన్న ఆ ఉత్సుకత అయితే నాకు కనిపిస్తుంది మీ అందరిలో. జస్ట్ లింక్ పంపించగానే జాయిన్ అవడం, ఇలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అని చేస్తున్నారు. సో ఇట్ షోస్ ద వండర్ఫుల్ చేంజ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి అని. సో ఆలోచన మొదలవుతుంది, మొదలైన వాళ్ళు ఇలా కంటిన్యూ చేస్తూ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కూడాను తెచ్చుకుంటున్నారు. సో ఇదిలాగే కంటిన్యూ అవుతూ మీ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా, ఫుల్ఫిల్డ్గా, సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మాట్లాడుకోబోతున్నాం. మీకు మన స్నేహ ఫ్యామిలీ గ్రూప్లో 3 డిఫరెంట్ టాపిక్స్ పెట్టారు కదా. ఇందులో ఏది మాట్లాడదాం అంటే దేనికోసం మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఈ వీక్లో అని. సో మ్యాక్సిమం ఆ 3ంటికి కూడాను ఈక్వల్ రెస్పాన్స్ వచ్చింది. 3 టాపిక్స్ కూడాను చేయాలని. అయితే అన్నీ ఒకేసారి మనం చేయడం జరగదు కదా. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అయితే లాస్ట్ వీక్ మనం మాట్లాడడం మన జీవితాన్ని మనం ఎలా డిజైన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అన్న అంశం మీద. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాం. అదేంటో చెప్పగలరా? Wife and husbands మధ్య ఏమేమి 15 మార్క్స్ వచ్చాయి. అయితే లాస్ట్ సెషన్ అయిన తర్వాత ఎంతమంది హస్బెండ్స్ లో వెతికారు ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనుకొని? మనం మాట్లాడుతున్న 15లో ఇవి ఉన్నాయా లేదా అని ఎదుర్కొన్నారా? మేడం 10 ఉన్నాయి మేడం మా హస్బెండ్ క్వాలిటీస్. ఆ రోజు నేను మిస్ అయ్యాను స్టార్ట్. తర్వాత మీరు మరుసటి రోజు పెట్టింది మొత్తం సెక్షన్ అంతా చూసి ఒక్కొక్క పాయింట్ ఉన్నాయనేసి నేను టోటల్ చేసుకున్నాను మేడం. అయితే మిగిలిన లేవని బాధపడ్డారేంటి? లేదు మేడం, బాధపడలేదు. మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాను మేడం. అదే అంటే మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తారంటే మనలో ఏంటున్నాయి అన్నది తర్వాత విషయం, ఎదుటి వాళ్ళ విషయాలన్నీ కూడా మనం తొందరగా పిన్ పాయింట్ చేస్తుంటాం కదా ఎవరైనా కూడా. వాళ్ళు ఇలా ఉంటున్నారా లేదా, వీళ్ళు ఇలా చేస్తున్నారా లేదా, వాళ్ళు ఈక్వాలిటీస్ ఉన్నాయా లేవా అన్నది ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే మేడం 15 పాయింట్స్ చెప్పారు కదా, మా హస్బెండ్లో ఎన్నో ఉన్నాయి లెక్క పెడదాం, ఆ తర్వాత ఒకవేళ లేకపోతే నీలో ఇది లేదు అది లేదు అనుకొని కొంతమంది పోట్లాడే స్థితికి కూడా వెళ్తుంటారు. కానీ అలాగే ఎప్పుడు చెయ్యొద్దు ప్లీజ్, దయచేసి. ఓకే. ఎందుకంటే ఆ 15 క్వాలిటీస్ జనరల్గా నేను చెప్పా. అయితే అందరిలో 100% అన్నీ ఉంటాయంటే ఉండవు. ఓకే. ఆ 15లో మనలోనే ఏమైనా పొరపాట్లు ఉంటే అవి కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా మేడం. ఉంటాయి, ఉండబట్టే అది క్వాలిఫికేషన్ 15 వరకు రాలేదు. సో అందుకు ఈరోజు దాని కంటిన్యూషన్ గా మనం చేద్దాం ఈ సెషన్ని. ఓకే. అంటే లాస్ట్ వీక్ మనం హస్బెండ్స్ తాలూకా క్వాలిటీస్ మాట్లాడుకున్నాం, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ హస్బెండ్ అని. అయితే ఈరోజు మాట్లాడదాం క్వాలిటీస్ ఆఫ్ గుడ్ వైఫ్. ఓకే. అయితే ఎన్ని పాయింట్స్ ఇందులో ఉన్నాయి, అందులో ఎన్ని మనలో ఇన్కాల్కులేట్ ఉన్నాయి, ఇంకెన్ని చేసుకోవాలి అన్నది ఈరోజు చెక్ చేసుకుందాం. రెడీనా మరి మీరు అందరూ? ఎస్ మేడం. ఎస్. సో అందరూ కూడా ఒక పెన్ను బుక్ పట్టుకొని రెడీ ఉండండి. నేను ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా,
మీలో ఉన్నాయి అంటే టిక్ పెట్టుకుందరు కానీ. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ టు స్నేహ, ద ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. సో స్నేహ అండర్లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం, మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, సో లాస్ట్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకున్నాం. అలాగే మన మ్యారీడ్ లైఫ్లో ఇంకేంటి యాడ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండడానికి అన్నది కూడాను డిస్కస్ చేయడం జరిగింది. అయితే హస్బెండ్ తాలూకు క్వాలిటీస్ మనం మాట్లాడాం. ఈరోజు తెలుసుకుందాం ఇంకా దాని రిలేటెడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఛానల్ని అలాగే నా వీడియోని ఫస్ట్ టైం యూట్యూబ్లో చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ నియర్ అండ్ డియర్ ఆఫ్టర్ లైకింగ్ దిస్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ సండే ఏదైతే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందో సాటర్డే సెషన్ తలకుది, ఇది లైఫ్కి ఎంతో వాల్యూ యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది లైఫ్స్ చాలా హ్యాపీగా తయారవుతూ ఉన్నాయి. సో ఈ పనిలో మీరు కూడాను భాగం పంచుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో ఆఫ్టర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ నియర్ అండ్ డియర్. ఓకే, సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ వైఫ్. ఓకే, అంటే భార్య అన్న ఆ మాట చాలా రెస్పాన్సిబుల్ వర్డ్. ఓకే, 2 అక్షరాలు కానీ చాలా దాగి ఉంది. సో ఈరోజు చూద్దాం భార్యగా మనలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, మనలో ఏవే ఉన్నాయి, ఇంకా ఏవి మనం డెవలప్ చేసుకోవాలి, అవి చేసుకోవడం వల్ల ఏమవుతుంది. ఓకే, ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాం, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాం, కానీ అసలు మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకుండా ఉన్నాం, చేయవలసినవి, ఇవన్నీ కూడా తెలిస్తే మన రోల్ని మన లైఫ్లో ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో మరి చూద్దాం అవేంటో ఆ క్వాలిటీస్. యా, మనం బెస్ట్ హస్బెండ్ టెస్ట్ చేసాం లాస్ట్ వీక్. ఈరోజు మనం బెస్ట్ వైఫ్ టెస్ట్ చేద్దాం. ఓకే, రెడీనా అందరూ? ఎస్ మ్యామ్, రెడీ. యా, మేడం. అలా యాక్చువల్లీ ఏంటంటే మన హస్బెండ్ ఓన్లీ 15 పాయింట్సే మనం చెప్పాం, ఇప్పుడు 25 పాయింట్స్ మనకి. ఓకే, సో డిఫరెంట్ 25 పాయింట్స్ ఆర్ దేర్ క్వాలిటీస్. సో one by one I'm going to explain you. You just observe that and mark yourself. Okay, first one, caring and compassionate. అంటే మామూలుగా మనకి అంటారు కదా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోర్జేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి అని మొత్తం ఉంది కదా. సో క్వాలిటీస్ అన్ని మనకి మామూలుగా మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే అవన్నింటినీ కూడాను ఇప్పుడు ఈ సొసైటీకి సంబంధించి మన ఈజీ లాంగ్వేజ్లో చెప్పుకుంటే ఎలా ఉంటాయో ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కేరింగ్ అండ్ కంపాషనేట్. అంటే సంరక్షణ అంటే ఇక్కడ అర్థం ఏంటి, భర్తని మనం కేరింగ్గా చూసుకోవాలి భార్యగా అన్ని విషయాల్లో కూడా. అలాగే భర్త పట్ల, కుటుంబం పట్ల, అలాగే మన కుటుంబానికి సంబంధించిన రకరకాల విషయాల పట్ల మన కరుణా భావం కలిగి ఉండాలి. అవి మనకున్నాయా లేవా చెక్ చేసుకుందాం. ఎంత కేర్ మనం ఇవ్వాల్సి ఉంటుందో అంత కేర్ఫుల్గా ఉంటున్నామా, లేదా ఇంకా కొంచెం పెంచుకోవాలా? ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, సెన్సిటివ్ ఆఫ్ ద లిటిల్ థింగ్స్. అంటే హ్యాండల్స్ లవింగ్లీ. రకరకాల ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, రిలేషన్స్లో. ఓకే, సో వచ్చిన ఛాలెంజెస్ని చాలా ప్రేమగా, పాజిటివ్గా హ్యాండిల్ చేయడం అవుతుంది ఇంకొక క్వాలిటీ బెస్ట్ వైఫ్ కదా. ఓకే, సో మనం అంత ప్రేమగా మన ఛాలెంజెస్ని ఫేస్ చేసినప్పుడు హ్యాండిల్ చేయగలుగుతున్నామా చెక్ చేసుకుందాం.
అలాగే షీ స్పెండ్స్ క్వాలిటీ టైం విత్ హర్ హస్బెండ్. ఒక బెస్ట్ వైఫ్ ఏంటంటే తన హస్బెండ్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే క్వాలిటీ టైం అండ్ క్వాంటిటీ టైం ఇస్ డిఫరెంట్. క్వాంటిటీ అంటే ఎక్కువ గంటలు, క్వాలిటీ మీన్స్ మనం తక్కువ టైం ఒక దగ్గర ఉన్నా కూడాను ప్రేమగా ఆప్యాయంగా ఉండగలగడం. సో అలాంటి క్వాలిటీ టైం మన హస్బెండ్ తో మనం స్పెండ్ చేస్తున్నామా? అలాగే ఫోర్త్ వన్, ఎంకరేజెస్ హర్ హస్బెండ్. అంటే భర్త ఏ ఏ పనులు అయితే చేస్తుంటాడో, తన లైఫ్ లో ఏంటేంటి గోల్స్ ఉన్నాయో, తన ఐడియాస్ ఏంటో వాటిని తెలుసుకొని అర్థం చేసుకొని భర్తని ఎంకరేజ్ చేయడం అవుతుంది ఇంకొక బెస్ట్ క్వాలిటీ వైఫ్ తాలూకు. మరి మనం అలా చేస్తున్నామా? అలాగే రెస్పెక్ట్స్ హర్ హస్బెండ్. భర్తకి రెస్పెక్ట్ ఇవ్వడం భార్య తాలూకా ఒక ముఖ్యమైన క్వాలిటీ. అయితే అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఓకే, కొంతమంది ఇద్దరు జాబ్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేసినా చేయకపోయినా ఎడ్యుకేటెడ్. అక్కడ భర్త అంటే జస్ట్ ఎ ఫ్రెండ్ అని అనుకుంటున్నారు, కానీ అక్కడ భర్తగా తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటో అది ఇవ్వడం అంతగా ఇవ్వడం లేదు. అది కొంచెం చూసుకోవాలి అందరం. ఓకే, అఫ్ కోర్స్ క్లోజ్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ భర్తకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ని ఇవ్వాలి. 10 మందిలో తనతో మనం మాట్లాడినప్పుడు కానీ తనతో బిహేవ్ చేసినప్పుడు కానీ తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ ఇవ్వకపోతే తనకేం నష్టం కాదు, మనకే నష్టం. ఓకే, అంటే అక్కడ మనం ఏమనుకుంటామంటే నా మాట చెల్లిపోయింది, లేకపోతే నేను అన్నది నా భర్త వినేసాడు అందరిలో అనుకుంటాం, కానీ అవతల వాళ్ళ దృష్టిలో అది చాలా తప్పు. అంటే భర్తని కరెక్ట్ గా రెస్పెక్ట్ చేయడం లేదు ఈమె అని క్లియర్ గా మనమే ప్రొజెక్ట్ చేసుకున్నట్టు బయట. ఎప్పుడు కూడా భార్య భర్తని రెస్పెక్ట్ఫుల్ గా చూసినప్పుడు మాత్రమే భార్యకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అది కుటుంబ సభ్యుల్లో అవనియండి, సొసైటీలో అవనియండి. భర్తని తక్కువ చేసి మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, ఏదనిపిస్తే అది మాట్లాడడం అందరం ముందు, అందరూ అంటే ఉన్నా లేకపోయినా కూడా ఆ క్వాలిటీ ఎప్పుడు కూడాను మంచి ఇంప్రెషన్ ఇవ్వదు, ఆ భర్తకి ఇవ్వదు. అలాగే ఎవరైతే మనల్ని చూస్తుంటారో బయట వాళ్ళకు కూడాను మన మీద మంచి ఇంప్రెషన్ రాదు. కాబట్టి మనసు లోపల నుండే మనకు ఫీలింగ్ తీసేసేయాలి. ఓకే, నేను నా భర్తని రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటాను అన్నది నాటుకోవాలి. ఓకే, అలాగే షీ పుట్స్ హర్ ఫ్యామిలీ ఫస్ట్. అంటే బెస్ట్ వైఫ్ ఎప్పుడు ఏం చేస్తుందంటే రకరకాల సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తుంది అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీ తర్వాత ఇంకేదైనా. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కెరియర్ కోసం ప్లాన్ చేసుకుంటుంటారు, ఏవేవో చేద్దాం అనుకుంటుంటారు, కానీ బెస్ట్ వైఫ్ అన్న ఆమె ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్యామిలీ తాలూకా నీడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా నీడ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నానా లేదా అన్నది చూసుకుంటుంది. చూసుకొని అవన్నీ చెయ్యగా ఇంకా టైం ఉంటుంది అంటే ఓకే, కానీ ఫ్యామిలీని మనం పట్టించుకోకుండా భర్త అవసరాలను పట్టించుకోకుండా ఏదో చేసేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది చూసుకోవాలి. అలాగే హస్బెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ లవర్. ఓకే, బెస్ట్ వైఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే తన హస్బెండ్ కి ఒక మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటది, అలాగే బెస్ట్ లవర్ గా కూడా ఉంటది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఏది అవసరమో ఆ రోల్ ని ప్లే చేయగలగాలి. భార్యగా బాధ్యతగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండవలసిన సమయంలో అలా ఉండాలి. అలాగే ఫ్రెండ్ గా లవర్ గా భర్తతో ఎలా ఉండాలో అలా కూడా ఉండగలగాలి. మరి అలా మనం ఉంటున్నామా? అలాగే గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్. అంటే ఆ భర్తకు కానీ కుటుంబానికి కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ తేడానికి భార్య ఎప్పుడు కూడాను ప్రయత్నిస్తుంది, మంచి భార్య అన్న ఆమె. ఓకే, అలా కాకుండా మనమే ఒక ప్రాబ్లంగా తయారయ్యాం అనుకోండి భర్తకి, అది గందరగోళం అయిపోద్ది అనమాట లైఫ్.
ఎందుకంటే ఆ భర్తకి మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడాను ఆ వేరియేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి తప్ప ఏం సుఖం ఉండదు అందులో. ఓకే, కాబట్టి మనం భర్తకి ఒక ప్రాబ్లంగా తయారవ్వద్దు, ప్రాబ్లం సాల్వర్గా ఉందాం. అలాగే ట్రెజర్స్ వాల్యూస్ టీమ్ వర్క్. భార్య అంటే ఒక గుడ్ వైఫ్ ఏమనుకుంటుంది అంటే ఎప్పుడు కూడా టీమ్ వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటదన్నమాట. అంటే ఇంట్లో భర్త భార్య కలిపి కొన్ని కొన్ని పనులు ఉంటాయి, ఇద్దరు కలిపి చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళ మధ్యలో కూడా బాండింగ్ పెరుగుతుంది, తర్వాత ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటి విషయాల్ని తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, డస్ నాట్ ఇన్ఫ్రింజ్ ఆన్ హర్ హస్బెండ్స్ పర్సనల్ స్పేస్. ఓకే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మనం లాస్ట్ క్లాస్లో అనుకున్నాం లైఫ్ పార్ట్నర్, అంటే మన లైఫ్లో పార్ట్నర్. ఓకే, అలాగే భర్తకు కూడాను భార్య అంతేగా లైఫ్లో పార్ట్నర్. అలా కాకుండా కొంతమంది ఏమనుకుంటారంటే నా భర్త ఏం చేసినా నాకు చెప్పాలి, తను ఏం చేసినా నాతో షేర్ చేసుకోవాలి, నా దగ్గర ఏమి దాయకూడదు, లేదా అతనికి పర్సనల్ లైఫ్ అంటే ఏమి ఉండకూడదు, అంతా నాతోనే ఉండాలి. ఓకే, నేను ఎలా చెప్తే అలా చేయాలి. ఇది కరెక్ట్ కాదు. ఓకే, భర్తకి తనకి పర్సనల్గా చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి ఎప్పుడు కూడా మనం ఉల్లంఘించకూడదు. ఓకే, బెస్ట్ వైఫ్ ఎప్పుడు కూడా అలాగ రెస్ట్రిక్ట్ చేయదు భర్తని. ఓకే, సో మనం ఎలా ఉంటున్నామో ఆలోచించుకుంటాం. నెక్స్ట్, షీ ఈజ్ రొమాంటిక్ లవబుల్. భార్య భర్తతో ఎప్పుడు కూడాను ప్రేమగా ఉండాలి, అలా కాకుండా చిరాకు పడిపోతూ కోప్పడిపోతూ, ఓకే, భర్తను చూడగానే అగ్నిపర్వతం లాగా బద్దలైపోవడం, అలా కాకుండా లవబుల్గా ఉండాలి. అలా మరి మనం ఉంటున్నామో లేదో చెక్ చేసుకుందాం. షీ అవాయిడ్స్ ప్రిటెన్స్. ఓకే, మీన్స్ ట్రూ టు హెర్ సెల్ఫ్ అండ్ హెర్ వర్డ్స్. అంటే ఒక బెస్ట్ వైఫ్ తాలూకా ఇంకొక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే భర్త దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, ఓకే, మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడడం, తనని అంటే ఏదో ఒక నెపం చూపించి భర్త ఒకటి అనుకుంటుంటాడు, ఈమె ఒకటి చేస్తుంటది, అలా చేయదు అప్పుడు. ఓకే, తను ఎప్పుడు కూడా ట్రూ టు హెర్ సెల్ఫ్ అండ్ హెర్ వర్డ్స్. ఓకే, తను ఎప్పుడు కూడా నిజమే మాట్లాడుతుంది భర్తతో, అలాగే ఏం మాట్లాడుతుందో అదే చేస్తుంది. అలా కాకుండా భర్తని మోసం చేసే పనులు కానీ ఆలోచనలు కానీ ఏమీ చేయదు. ఓకే, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి కమ్యూనికేట్స్ ఎఫెక్టివ్లీ. కమ్యూనికేషన్ అంటే తన ఫీలింగ్స్ని ఫ్రీగా కమ్యూనికేట్ చేస్తుంది భర్తతో. అంటే తనకి ఏదైనా అవసరమైన బాధ అనిపించినా సంతోషం అనిపించినా ఏదైనా కూడా ఫ్రీగా మాట్లాడగలగాలి. అది బెస్ట్ వైఫ్ తాలూకా క్వాలిటీ. అలా కాకుండా కొంతమంది ఏమనుకుంటారంటే మనసులో అనుకుంటారు ఇలాగైపోవాలి అలాగైపోవాలి ఇలా చేయాలి అలాగ చేయాలని, భర్త అర్థం చేసేసుకోవాలి అనుకుంటారు కదా. అలాగ ఎలా అవుతుంది? మనం మనసులో అనుకుంది బయటికి మాటల ద్వారా చెప్తేనే కదా అవతల వారికి అర్థమయ్యేది. అలాగేం చేయకుండా ఓన్లీ నేను మనసులో అనేసుకుంటున్నాను కాబట్టి తను అలా చేసేయాలి, అలా తన చేయలేకపోతే ఇంకా తన మీద కోపం చిరాకు, తిన మీద తినక కోపం చిరాకు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో అవి కరెక్ట్ కాదు. ఓకే, సో కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్ అయినా కూడా. తర్వాత ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయి అంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ ఇలా అలా షేర్ చేసుకొని వాళ్ళ చేత అడిగించడం చెప్పించడం చేస్తుంటారు. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా చేస్తే భర్త తాలూకా ఇగో దెబ్బతింటది. ఓకే, సో అంటే మరీ సీవియర్ కండిషన్స్ అంటే అది వేరు, కానీ జనరల్ గా మాక్సిమం మనం ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయి అంటే ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు ప్రాబ్లం రైజ్ అవుతుంది, దానివల్ల ఏంటేంటి మనం ఫేస్ చేయవలసి వస్తున్నాయి,
దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఇద్దరం కలిపి ఏం చేయాలి అన్నది. సో ఈ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉంచుకోవాలి. సో ఇదొక బెస్ట్ క్వాలిటీ గుడ్ వైఫ్ తాలూకుది. అలాగే షీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ హర్ హస్బెండ్. ఓకే, అంటే తన భర్తలో ఏదైతే హిడెన్ పొటెన్షియల్ ఉంటుందో, తన భర్త ఏవేవైతే ఇంకా బెస్ట్ గా చేయగలడో వాటిని అతనికి గుర్తు చేస్తూ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది బెస్ట్ వైఫ్. మరి మనం అలా చేస్తున్నామా? ఆలోచిద్దాం. ఓకే, అలాగే సి గివ్స్ ఎ లిసనింగ్ ఇయర్. అంటే భర్త ఏదైనా విషయం చెప్తున్నారు అంటే ఏకాగ్రతతో ఫస్ట్ వింటది బెస్ట్ వైఫ్. ఓకే, తను ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితిలో చెప్తున్నారు, అది కరెక్ట్గా విని దాన్ని అర్థం చేసుకొని తనకి ఎలాగా రియాక్ట్ అవ్వాలో తను అవుతుంది. ఓకే, అలా కాకుండా భర్త ఏదో చెప్తుంటే నువ్వేంటే నాకు చెప్తావు అనుకొని తిని బిజీగా ఉండడం, అలా కాకుండా కరెక్ట్గా వినడం అన్నది ఇంకొక క్వాలిటీ బెస్ట్ వైఫ్ తగ్గది. ఓకే, నెక్స్ట్ వన్ సెలబ్రేట్స్ హర్ హస్బెండ్స్ అచీవ్మెంట్స్. అంటే భర్త ఏదైనా సాధించాడంటే తిను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అది సెలబ్రేట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, అంతేగాని చేసావులే పెద్ద అని అనుకోకుండా ఏది సాధించినా చిన్నదవని పెద్దదవని చాలా హ్యాపీగా సెలబ్రేషన్ మూడ్ని క్రియేట్ చేస్తుంది బెస్ట్ వైఫ్. అలాగే షీ ఈజ్ ఆనెస్ట్. భార్యగా చాలా నిజాయితీగా ఉంటుంది బెస్ట్ వైఫ్ ఆర్ గుడ్ వైఫ్. నిజాయితీ అంటే తెలుసు కదా మనకి, అంటే మనస వాచ కర్మన ఒకేలా ఉండడం. ఓకే, మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడి చేసేది ఒకటి చేసి ఆ భర్తకి మనశ్శాంతి లేకుండా చేయడం, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయడం, ఇలా కాకుండా ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎంతవరకు ఏది ఎలా చేయాలో, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా నిజాయితీగా తను చేస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ క్రియేటివ్ ఇన్ బెడ్. ఓకే, శయనేషు రంభ అన్నారు కదా, మరి భార్య అలా ఉంటుందా భర్తతో, అది కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టాప్ నాచ్ ఆర్ ప్రియారిటీ. ఆధ్యాత్మిక పరమైన జీవనంకి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది బెస్ట్ వైఫ్ ఆర్ గుడ్ వైఫ్. ఓకే, అంటే ఎంతసేపు మనం తిన్నామా తిరిగామా ఎంజాయ్ చేస్తున్నామా బయట తిరుగుతూ అని కాకుండా మెడిటేషన్ ఇంకా ఈ ఆధ్యాత్మికపరమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవడానికి ఆ అట్మాస్ఫియర్ని తన భర్తలో అలాగే ఇంట్లో పిల్లలపై అలాగే మిగతా వాళ్ళపై కూడాను దాని వైబ్స్ స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకుంటుంది గుడ్ వైఫ్. ఎందుకంటే తనకు తెలుసు స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది మన సోషల్ లైఫ్కి ఎంతో ఉన్నతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మరి మనం అలా ఆలోచిస్తున్నామా? అలాగే సి బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ కొంతమంది భార్యాభర్తల విషయంలోని నువ్వు ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ అనుకొని ఇప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంది ఈ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి. ఎవరి తాలూకా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. ఓకే, ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అలాగే డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటారు. అలాగే ఒకరికొకరు రెస్పెక్ట్ కూడా ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ఆ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తుంది గుడ్ వైఫ్. ఓకే, నెక్స్ట్ షీ రిమైన్స్ పాజిటివ్ ఫర్ హర్ హస్బెండ్ అండ్ హోమ్. గుడ్ వైఫ్ తాలూకా ఇంకొక క్వాలిటీ ఏంటంటే పాజిటివ్గా ఉండడం. ఇప్పుడు కూడా అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తిని బాధపడిపోయి ఆ భర్తను 4 మాటలని తనకి డిసప్పాయింట్ చేసి ఇలా కాకుండా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడాను ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలం అన్న భరోసా తనకి తను ఇచ్చుకుంటుంది, భర్తకు కూడా ఇస్తుంది. ఓకే, అలాగే ఆ ఇంటిని కూడా అలా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే షీ జనరస్ అన్సెల్ఫిష్. ఉదారత అంటాం కదా మనం, ఆ క్వాలిటీ ఉంటుంది గుడ్ వైఫ్ లో.
Her generosity creates a nurturing atmosphere, strengthening the emotional bond and affirming her devotion. Okay. అంటే సెల్ఫ్ లెస్ ఆర్ అన్సెల్ఫిష్ ఏదైతే అంటున్నాం మనం, అంటే తన స్వార్థం కోసం చేసుకోకుండా కొన్ని కొన్ని ఏంటంటే కుటుంబం కోసం, తన భర్త కోసం సెల్ఫ్ లెస్ గా కూడా తను ఆలోచిస్తుంది. అందరికీ ఏది మంచిదో అది చేద్దాం అని డిసైడ్ అవుతుంది. అంటే ఓన్లీ ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తా అని కాకుండా ఏది చేస్తే అందరికీ మంచిది అవుతుంది అన్న విషయాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటిలో వాతావరణం అంతా కూడాను ఎంతో అందంగా ఉంటది. అందరి మధ్య బాండ్ కూడాను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటది. ఆ బాండ్, ఇమోషనల్ బాండ్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటదన్నమాట ఇప్పుడు కూడా. అలాగే తను కూడా ప్రశాంతంగా ఉంటూ తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటది. ఇది ఒక బెస్ట్ క్వాలిటీ. అలాగే ఇంకో క్వాలిటీ ఏంటంటే మెయింటైన్స్ ఇండిపెండెన్స్. ఓకే, ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఎవరి మాట పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకోవడం కాదు. అన్నీ చేస్తూ అందరితో ఉంటూ అందరి తాలూకా అవసరాలని తీర్చుతూ తన కోసం కూడా తన డెవలప్మెంట్ కోసం కూడా తను ప్రయత్నించడం, ఆరోగ్యపరంగా, ఆలోచన విధానం పరంగా, లైఫ్ స్టైల్ పరంగా అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చి సి ఈజ్ అడాప్టబుల్ అండ్ ఓపెన్ మైండ్. ఓకే, స్వీకరించగలగడం అంటే వ్యక్తులు అందరూ కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు. ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలా ఆలోచించరు, ఒకేలా ప్రవర్తించరు. ఓకే, ఒక గుడ్ వైఫ్ తల క్వాలిటీ ఏంటంటే ఆ భర్త అవనియండి లేదా ఆ ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అవనియండి, ఎవరిని వాళ్ళలా స్వీకరించగలగడం చేస్తారు తను. అంటే నా భర్త ఇలాగే ఉండాలి, లేదా మా అత్తమామలు ఇలాగే ఉండాలి, లేదా నా పిల్లలు ఇలాగే ఉండాలి, లేదా వేరే వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగే ఉండాలి, అలా ఉంటేనే నేను వాళ్ళతో బాగుంటాను అని అనుకోకుండా ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేస్తూ తిను ఎలా ఉండాలో అలా ఉండడం జరుగుతుంది. ఓకే, అలాగే ఓపెన్ మైండెడ్ కూడా ఉంటుంది తను. అంటే ఏంటి ఓపెన్ మైండెడ్ అంటే దాని అర్థం బ్రాడ్ థింకింగ్, నేరోగా కాకుండా విశాలంగా ఆలోచించగలిగే మనస్తత్వం కలిగి ఉంటుంది. ఇది ఒక క్వాలిటీ. అలాగే షీ డెమోన్స్ట్రేట్స్ ఫర్గివ్నెస్ అండ్ రెసిలియన్స్. ఓకే, తెలుసో తెలియకో భర్త ఎప్పుడైనా చిన్న తప్పులు చేస్తే వాటిని పదే పదే చూపించి వేలెత్తి చూపించి దాన్నే హైలైట్ చేస్తూ ఎప్పుడు తనని బాధ పెట్టేటట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అలా కాకుండా క్షమించగలిగే గుణం ఉంటుంది బెస్ట్ వైఫ్ ఆర్ గుడ్ వైఫ్. ఓకే, ఎందుకంటే తప్పులు అవుతాయి, అందరి వల్ల జరుగుతూ ఉంటాయి. ఎవ్వరు కూడా 100% పర్ఫెక్ట్ అని చెప్పలేంగా. ఓకే, తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు అవుతూనే ఉంటుంటాయి. అయితే వాటినే ఎత్తి చూపుతూ వాళ్ళని హింసించకుండా వాటిని ఫర్గివ్ చేస్తూ ఆ పరిస్థితిని మళ్ళీ స్థితిస్థాపన అంటే ఏంటి, ఒక హ్యాపీయెస్ట్ అట్మాస్ఫియర్ ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది ఆ భార్య. ఓకే, అలా కాకుండా నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, నువ్వు ఎప్పుడు ఇంతే, ఓకే ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది, ఓకే అవి డైలాగులు బోల్ చెప్తుంటారు కదా, అలా చెప్పకుండా అయింది ఏదో అయింది, ఇకపై అలా ఉండాలి కరెక్ట్గా అన్న విషయం మీద దృష్టి పెట్టి మళ్ళీ ఆ పరిస్థితులను చక్కదిద్దుకొని హ్యాపీగా రీస్టార్ట్ చేస్తుంది లైఫ్. ఇది ఇంకొక క్వాలిటీ. సో ఇవి 25 క్వాలిటీస్. ఓకే, విన్నారు కదా ఎంతవరకు? ఇప్పుడు చెప్పండి ఎన్ని వచ్చాయి మార్క్స్? హాయ్ మేడం. హలో, చెప్పండి. 20 వచ్చినాయి మేడం. 20, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకా మేడం, అందరూ కూడా ఎవరైనా భర్త పిల్లలు బాగుండాలి అని ఎవరైనా అనుకుంటారు.
ఉమ్, కాకపోతే కొంతమంది ఉంటారు కావచ్చు, ఎవరో నూటికి ఒక్కరో ఇద్దరు మరీ పట్టించుకోకుండా ఫ్యామిలీని. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడవాళ్ళు అయితే తన భర్త కోసం తన పిల్లల కోసమే కదా మేడం ఉండేది. వీళ్ళు తిన్నా తినకుండా వాళ్ళు తినాలి, వాళ్ళ తర్వాత మనం తినాలి, ఉంటే తింటాం లేకపోతే లేదు అనే ఉమ్, ఆలోచన కొద్ది ఉంటారు. మనకి ఏమైనా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, పిల్లలైనా భర్త అయినా అని అట్లా చాలా మంది కదా మేడం అట్లా ఉండేది. ఎక్కువ మంది అలాగే ఉంటారమ్మా. ఆ, అలా ఉమ్. ఉండడమే తెలుసు మేడం మాకు కూడా. ఇంకా ఫ్యామిలీ విషయంలో అంటే ఇక ఎవరికైనా అత్తమామలతోని వనల ఎవరికైనా ఉంటది మేడం, అది డిఫరెంట్. ఉమ్, కానీ చూసుకున్నాడు మాత్రం అందరిని మంచిగా చూసుకున్నాడు, భర్త ఏది చెప్తే అది వినుడు, ఉమ్. కాకపోతే మనం చెప్పుడు, ఇవన్నీ మాత్రం తెలుసు మేడం. అవును. సో అదే బ్యాలెన్స్ ఉండాలమ్మా. అదే మేడం. భార్యాభర్తలు సంబంధం ఏంటంటే ఎప్పుడు కూడాను అది ఎవర్ ఎండింగ్. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మనం పుట్టిన తర్వాత 20 సంవత్సరాలు 22 25 వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. పెళ్ళైన తర్వాత మన తుది శ్వాస విడిచినంత వరకు కూడాను భర్తతోనే కదా ఉండేది అవును మేడం. కదా. కానీ ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్త దగ్గరికి వచ్చాక లైఫ్ అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అంతవరకు మనం అనుకునేది ఒకటి అవుతుంటది. పెళ్ళైన తర్వాత అన్నీ మారిపోతాయి. తర్వాత మనుషులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు. ఓకే. కొంతమంది స్టార్టింగ్ లో కొంచెం వేరేగా ఉన్నా అలా అలా మారుతూ మంచిగా తయారవుతారు. కొంతమంది స్టార్టింగ్ లో కొంచెం మంచిగా ఉన్నాయి, కొన్ని పరిస్థితులు బట్టి వాటి వల్ల మధ్యలో కొంచెం చేంజెస్ వస్తాయి నెగిటివ్ గా కూడా. అయితే ఏంటంటే ఎప్పుడు ఎలా ఉన్నా కూడాను దాన్ని మనం పాజిటివ్ గా అనుకుంటూ మళ్ళీ పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒకలా ఉంటది లైఫ్. అవును అలా మేడం. కాకుండా ఇలాగ అయిపోయింది, నా జీవితమే ఎలా ఉంది, ఇంక ఇది మారదు అని నెగిటివ్ గా అనుకున్నాం అనుకోండి, అది మన ఎనర్జీ లెవెల్ని ఎప్పుడు కూడా డౌన్ చేసేస్తుంది. మనకి కొత్త ఐడియాస్ రావు. ఆ నెగిటివిటీ అన్నదే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది అన్నమాట. అది కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా మంచిది కాదు. అంటే స్పెసిఫిక్ గా ఆ స్త్రీకి మంచిది కాదు, తన భర్తకి మంచిది కాదు, పిల్లలకి కాదు, ఆర్ కుటుంబంలో ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ 25 క్వాలిటీస్ నేను చెప్పాను. ఇప్పుడు అయితే 25 అందరిలో ఉంటాయంటే ఉండవు. జనరల్ గా ఇవి అయితే అందులోని మనలో ఏంటేంటి ఉన్నాయి, ఇంకేంటేంటి మనం డెవలప్ చేసుకోవాలి అన్నది తెలిస్తే ఆ ఎక్కడ ఏం చేయాలన్నది మరి కొంచెం ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. తర్వాత ఎంతసేపు మనకు భర్తలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తుంటాం కదా, మనలో అసలు ఇవి ఉన్నాయా లేదన్నది మనకు గుర్తొస్తుంది అనమాట. ఓకే. అంటే ఎంతసేపు అతన్ని వేలెత్తి చూపించడం, అతను చేసిన చిన్న చిన్న పొరపాట్లని ఆ పట్టుకొని వాటిని లాక్కుంటూ పీక్కుంటూ ఉండడం కాకుండా భారీగా నేనేం చేస్తాను, ఓకే, ఇంకేం చేయాలి అన్నది తెలిస్తే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది అనమాట. ఓకే. అలా పడడం వల్ల ఏమవుతుందంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం అలా చేయకుండా కొంచెం కంట్రోల్ అవుతాం. కంట్రోల్ అవడం వల్ల ఈ బాండింగ్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఓకే. అందుకు ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది మీకు. అయితే ఇందులో చాలా మందికి చాలా క్వాలిటీస్ ఆల్రెడీ ఉంటాయి. కొద్దో గొప్ప లేనివి ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. మనం చేస్తున్న పని అదే కదా. మనకి ఏవేవైతే ఆ, తెలుసుకొని డెవలప్ అవడానికి ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ డెవలప్ అవడానికే కదా మరి ఈ సెషన్. ఓకే. సో మిగతా వాళ్ళు కూడాను మీకు మీరు మార్కింగ్ చేసుకున్నారు కదా, మేబీ నాకు చెప్పకపోయినా పర్లేదు, బట్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే. అంటే 25కి 25 రాకపోయినా మాక్సిమం పర్సంటేజ్ వచ్చినా కూడా యు ఆర్ ఎ గుడ్ వైఫ్, నో ప్రాబ్లం, డోంట్ బి బాదర్. మిగతావి పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. యా. తెలుసో తెలియకో కొంతమంది భార్యాభర్తల మధ్యలోని ముందు కొంచెం బాగానే ఉన్నా తర్వాత డిస్టెన్స్ పెరుగుతుంటది అనమాట, డిఫరెంట్ కారణాల వల్ల. ఓకే. అది చాలా సహజం. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారో
కొద్ది సంవత్సరాల తర్వాత అలాగే ఉంటారు అన్నది గ్యారంటీ లేదు. రకరకాల కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్యలోని డిస్టర్బెన్సెస్ రావచ్చు. అయితే ఆ డిస్టర్బెన్సెస్ తోనే అలాగే కంటిన్యూ అవ్వాలా, లేకపోతే మళ్ళీ మన మ్యారీడ్ లైఫ్ ని ఎంతో హ్యాపీగా ఓకే రీస్టార్ట్ చేసుకోవచ్చా? చెప్పండి, చేసుకోవచ్చా లేదా? చేసుకోవాలని ఉంటది కదా మేడం. చేసుకోవాలనే ఉంటది, చేసుకోవచ్చు, చేసుకోవడానికి అవును. ప్రయత్నించాలి కూడా. చేయాలి. ఎస్ మేడం. అంతేనా? అంతే మేడం. యా. ఇవన్నీ ఏంటంటే మంచి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ మైండ్ నుండి వెళ్ళిపోతుంటాయి కాబట్టి అవన్నీ ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటుంటే మనం మళ్ళీ రీవైర్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో ఇలా ఎవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మ్యారీడ్ లైఫ్ లో ఫేస్ చేస్తూ ఉన్నారో ఓకే వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా మంచిగా హ్యాపీగా తన మ్యారీడ్ లైఫ్ ని రీస్టార్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఆల్రెడీ కోర్స్ 5 days ది అనౌన్స్ చేయడం జరిగింది. హ్యాపీ కపుల్ అని. ది కమింగ్ మండే 26 February నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కొంతమంది. కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఇంకా ఎవరైతే అసలు ఇది పనిచేస్తుందా లేదా, ఓకే అవసరమా లేదా అని ఆలోచిస్తూ సందిగ్ధంలో ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఈ 5 days లో అసలు వైఫ్ అండ్ హస్బెండ్ తాలూకా సైకలాజికల్ గా వాళ్ళ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, మేల్ అండ్ ఫిమేల్ తాలూకా థింకింగ్ ఓకే అలాగే ఎలా ఉంటుంది ఆ ఫెమినిన్ ఎనర్జీ మస్కులిన్ ఎనర్జీ తాలూకా క్వాలిటీస్ ఏంటి ఓకే వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి మనం, ఇవన్నింటి కోసం తెలియజేయడం జరుగుతుంది. అలాగే మ్యారీడ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అసలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, రీజన్ ఏంటి అన్న తెలుసుకొని దాన్ని ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి, కొత్త లైఫ్ ని ఎలా స్టార్ట్ చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అయితే ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ సెషన్ లో మీ హస్బెండ్ పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ వైఫ్ అటెండ్ అవుతారు. తను నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకొని అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా హస్బెండ్ లో కూడా రావాల్సిన మార్పు వస్తుంది. ఓకే, సో ఇది స్పెషల్ థింగ్. సో 5 days వర్క్షాప్ February 26th నుండి స్టార్ట్ అవుతుంది, March 1st వరకు. ఐ మీన్ మండే టు ఫ్రైడే. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్. ఓకే, యూట్యూబ్ లో ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ సెషన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దీని తాలూకా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది, దాని త్రూగా రీచ్ అవ్వచ్చు. అలాగే నా వాట్సాప్ నంబర్కి డైరెక్ట్గా మెసేజ్ ఆర్ కాల్ కూడా చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరెవరు ఈ సెషన్ అటెండ్ చేయొచ్చు అనుకుంటే అది కూడా క్లియర్గా చెప్పేస్తున్నా. ఈ క్రింది ఇవ్వబడిన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి నుండి బయటపడి మీ ప్రియమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించవచ్చు. ఏంటంటే అవంటే మీ భర్త మిమ్మల్ని ప్రేమించడం లేదా. చాలా మంది కంప్లైంట్ ఇది. ముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమించట్లేదు. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయా, డిఫరెన్సెస్. ఓకే, రకరకాల విషయాలు ఉంటాయి మన లైఫ్ లో, దానికి సంబంధించి ఒకరు ఒకటంటే ఒకరు అంటారు, ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తుంటారు, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీ వివాహ జీవితంలో శాంతి కరువు అవుతుందా, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎంతసేపు భర్త ఏదో కష్టపడుతున్నాడని తిని అనుకుంటుంటది, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ప్రాబ్లమ్సే ఉన్నాయి లైఫ్ లో అన్న ఫీల్ వస్తూ ఉంటది, అలాంటి వాళ్ళు. అలాగే మీరు మీ భర్త వల్ల దుఃఖం పొందుతున్నారా, భర్త చేసే పనులు మాటలు ఓకే వీటన్నింటి వల్ల బాధ, ఎప్పుడు కూడా బాధగా ఉండడం అవుతుంటది కొంతమంది, అలాంటి వాళ్ళు. మీరు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారా, అంటే పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు ఎంత హ్యాపీగా ఎంత యాక్టివ్గా ఉన్నవాళ్ళు పెళ్ళైన తర్వాత రకరకాల
ప్రాబ్లమ్స్ ఇవి అవి అని చెప్పేసి అసలు ఏంటో ఈ లైఫ్ అన్నట్టు ఉంటుంటారు. కొంతమంది జీవితం అలా ఉంటుంటది. అలాంటి వాళ్ళు. అలాగే మీ భర్త మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారిలా చూస్తున్నారా? కొంతమంది ఏంటంటే వాళ్ళకు మంచి క్వాలిఫికేషన్ ఉంటది, మంచి క్వాలిటీస్ ఉంటాయి, గుడ్ వైఫ్ గా ఉంటారు. కానీ ఆ భర్త తనని అసలు నువ్వు దేనికి పనికొస్తావు అన్నట్టు చూస్తారనమాట. ఓకే. సో అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే అసలు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి యాజ్ ఎ వైఫ్ గా అన్నది కూడా ఇందులో నేర్పించడం జరుగుతుంది. అలాగే మీ భర్త మరియు మిగిలిన కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీరు ఒత్తిడికి గురవుతున్నారా? భర్త వల్ల అవనియండి లేదా కుటుంబ సభ్యుల వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు కూడా డిప్రెషన్, స్ట్రెస్ ఇలా మీ లైఫ్ ఉంటుందా? అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదా? అంటే కొంతమంది ఏంటంటే చాలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పడము, ఫ్రెండ్స్‌తో చెప్పడము, లేకపోతే కొంతమంది కౌన్సిలింగ్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఏం చేసినా కూడా ఏమీ పని చేయడం అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడవుతుంది? అన్నది తెలియకుండా ఈ మ్యారీడ్ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉండవలసింది కాస్త గందరగోళంగా, భయంగా ఏదోలా ఉంటుంటదన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మీ బాధని ఎవరితోనూ పంచుకోలేకపోతున్నారా? ఈవెన్ తల్లిదండ్రులతో కూడా. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు. అంటే షేర్ చేస్తే ఎక్కడ తనని తక్కువగా చూస్తారని, ఓకే, లేదా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తది మా కుటుంబం మీద అని, అలాగే తల్లిదండ్రులతో చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారని, ఇలా తనకి ఏం చెయ్యాలో తెలియక, ఎవరితో చెప్పుకోలేక, ఓకే, అలా కొట్టుమిట్టాడుతూ కింద మీద పడుతూ బాధపడుతూ ఉంటుంటారు. సో దాని నుండి బయటపడి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేయడానికి ముందుకు వద్దాం అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ వైవాహిక జీవితానికి కొత్త హంగులు అద్ది ఒక అందమైన మరియు ప్రేమమయమైన జీవితం ప్రారంభించాలి అని కోరుకుంటున్నారా? ఓకే. అంటే ఈ మ్యారీడ్ లైఫ్ ఏదైతే ఉందో, ఏదో తెల్లవారు లెగుస్తున్నాం, వంటలు చేసేస్తున్నాం, పెట్టేస్తున్నాం, భర్త జాబ్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకొని వస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు, అయిపోతుంది అనే కాకుండా అసలు ఏంటి మన లైఫ్, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఓకే, ఏం చేస్తే మన భర్తని మనం ఎంతో హ్యాపీగా ఉంచగలుగుతాం, అలాగే మనం కూడా హ్యాపీగా ఉండగలం. సో ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలోని ఈ అన్యోన్యత, ప్రేమ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పిల్లలు కూడా ఎంతో అద్భుతంగా తయారవుతారు. ఇది మనం గుర్తుంచుకోవాలి అందరం కూడా. మన పిల్లలు మంచిగా తయారవ్వాలి ఫ్యూచర్ లో అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ లో బాండింగ్ అన్నది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే. ఎందుకంటే మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు అని. మనం చెప్పినవి కాదు, మనం చేస్తున్నవి, మనం జీవితంలో ఆచరిస్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఓకే. సో కంప్లీట్ గా మన లైఫ్ హ్యాపీగా ఉండాలన్నా, మన పిల్లలు మంచిగా తయారవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయవలసింది మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద. సో ఈ రిలేషన్ ని స్ట్రాంగ్ గా తయారు చేసుకొని ఇంకా రంగులు హద్దుకొని చక్కగా రీస్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మరి లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 5 days వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనకి ప్రీవియస్ సెషన్ వర్క్షాప్ లో కూడా అటెండ్ అయిన వాళ్ళు చాలా మంచి రిజల్ట్ చూస్తున్నారు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో. సో ఈ అవకాశాన్ని అనుపమ, షీఈ్ రైజింగ్ హర్ హ్యాండ్. డూ యూ వాంట్ టు షేర్? అన్మ్యూట్ చేయమా మైక్, చెప్పు. ఆ మ్యాజిక్ అంతా ఉన్నది ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ మ్యాజిక్ అంతా నడుస్తూ ఉంది, మంచి రిజల్ట్ వస్తుందా? కొంచెం షేర్ చేస్తావా ఎటువంటి చేంజెస్ వచ్చాయి మీ మ్యారీడ్ లైఫ్ లో? ఆ నేను మెసేజ్ చేస్తా, వీడియో పంపిస్తాను. ఓకే, ష్యూర్. సో ఆల్రెడీ అనుపమ ముందు 5 days వర్క్షాప్ లవ్లీ కపుల్ లో జాయిన్ అయింది.
అప్పటికి తన కండిషన్ ఏదైతే ఉన్నో ఆ కండిషన్ నుండి తను విత్ ఇన్ 5 days లోనే బయటపడడం జరిగింది. ఆ 5 days తర్వాత ఆ 5 రోజుల్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, టెక్నిక్స్, టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ చెప్తుంది కదా మీ ముందే. ఆ మ్యాజిక్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందని. సో అలాంటి మ్యాజికల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా ఇది పనిచేస్తుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ పెట్టుకోకుండా యూ కెన్ ప్రొసీడ్. ఓకే, యా. ఎస్, ఈ సెషన్ అయితే ఇట్లా ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బెటర్ టు జాయిన్. యా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటున్నాయి అనుకున్న వాళ్ళు జాయిన్ అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్తుంది అనమాట తను. సో ఇది నేను చెప్పేది కాదు, ఆల్రెడీ సెషన్ అటెండ్ అయ్యి రిజల్ట్స్ చూస్తున్న అమ్మాయి మీతో షేర్ చేస్తున్న విషయం. ఓకే, థ్యాంక్ యూ అనుపమ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. యా, మనం ఎవ్రీ వీక్ మన సెషన్ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు విజువలైజేషన్ ఫర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చేద్దాం. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నది ఎవర్ లవబుల్. ఓకే, అయితే చాలా మందికి ఈ వివాహం మీద సరైన అవగాహన లేక, ఆ బంధం మీద సరైన అవగాహన లేక ఎంతో అందంగా ఉండవలసిన దాన్ని గందరగోళం చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా అందంగా మనం మలుచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం జస్ట్ విజువలైజ్ చేద్దాం. అయితే దానికన్నా ముందు నాకు ఒక జోక్ గుర్తొస్తుంది, మీకు చెప్తా. అది అంటే భార్యల తాలూకు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక జంట, పెళ్ళైన కొత్త జంట జస్ట్ అలా వెళ్తుంటే, అంటే బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు, ఒక కోతి కనిపించింది అన్నమాట వాళ్ళకి. కోతి అయితే ఆ భార్య భర్తని అడిగిందంట, నువ్వు ఆ కోతిలాగా ఎంతగలవా అని. ఓకే, ఆవిడ భర్త అన్నాడు అనమాట. ఆవిడ అన్నదంట భార్య, నీకన్నా కోతే బెటర్ అని. ఓకే, అయితే ఈ భర్త ఏం చేశాడంటే పాపం, భార్య అలా అన్నది కదా అని ఒక వారం రోజులు కష్టపడి ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి గెంతడం ప్రాక్టీస్ చేసి తన భార్య ముందు గెంతి చూపించాడంట. ఓకే, చూపించి అడిగాడనమాట, ఇప్పుడు ఓకేనా అని. ఆవిడ భార్య ఏమని ఉంటది, నీకు ఆ కోతికి తేడా ఏంటి అన్నదంట. ఓకే, అంటే ఫస్ట్ అన్నది నువ్వు ఆ కోతిలా గెంతగలవా అని. కొన్ని ఎంత కష్టపడి చేసి వాళ్ళ భార్య అన్నది కదా చేసి చూపిద్దామని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, అసలు నీకు ఆ కోతికి తేడా ఉంది అన్నదా. చాలా ఉంటాయి కొన్ని. అంటే భార్యని ఇంప్రెస్ చేయడానికి, భార్యని ఆనందంగా ఉంచడానికి భర్తలు కూడా చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇంకేదో అనుకుంటూ ఉంటుంటాం, ఏవో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎక్స్పెక్ట్ చేసినవి అందినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, ఇంకా ఏవో కోరుకుంటూ ఉంటాం, ఎందుకంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ కదా. అలాగే భార్యల తాలూకు వాంట్స్ ఇంకా అన్లిమిటెడ్. భర్త ఎంత చేసినా ఇంకా ఏవో కావాలి అన్నట్టు అనిపిస్తుంటది. ఓకే, సో అది ఎందుకు గుర్తొచ్చింది నాకు, చెప్పాను మీకు ఇప్పుడు. అది ఇప్పుడు ఆడవాళ్ళ తాలూకు ఆలోచన విధానాలు కొన్ని అలా ఉంటుంటాయి. సో అలా కాకుండా మనం బ్యాలెన్స్డ్గా మన లైఫ్ని లీడ్ చేద్దాం. సో ఇప్పుడు విజువలైజ్ చేద్దాం ఫర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇక్కడ అన్మ్యారీడ్ పిల్లలు కూడా ఉన్నారు. మాకెందుకు మేడం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తాలూకు విజువలైజేషన్ అని అనుకోవద్దు. ఓకే, మీకు ఈ నాలెడ్జ్ ఇప్పటి నుండి ఉంటే మీరు మ్యారేజ్ చేసుకునే టైం వచ్చేటప్పటికి అసలు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫర్దర్ లైఫ్ ఎలా ఉండాలి అన్నది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్. సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. కళ్ళు మూసుకోండి. టేక్ డీప్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్.
Inhale. Exhale. Inhale. Exhale. ముందుగా ఎంత అద్భుతమైన జన్మని ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి శతకోటి ధన్యవాదాలు. అలాగే ఈ భూమి మీద ఎంత అమూల్యమైన జన్మను ప్రసాదించినందుకు తల్లిదండ్రులకు శతకోటి ధన్యవాదాలు. అలాగే చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్న గురువులందరికీ శతకోటి వందనం. జీవితం ఎంత అందమైంది. సో జస్ట్ మన జీవితాన్ని మనం ఇప్పుడు పిక్చరైజ్ చేసుకుందాం. జనరల్గా మనం మూవీ చూస్తూ ఉంటాం వెళ్ళి స్క్రీన్ మీద, సినిమా హాల్లో కూర్చొని. Now just visualize yourself that you are sitting at cinema hall and just watching your life cinema on the screen. Okay? మీరు మీ ఫేవరెట్ డ్రెస్లో ఉన్నారు, చాలా హ్యాపీగా నవ్వుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా అలాగే నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటూ ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ బంధం ఇలాగే ఎప్పుడు కూడా కొనసాగాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇద్దరి మధ్యన ఉండే ఆ బాండింగ్ ఎంత పాజిటివ్గా ఉందంటే ఆ పాజిటివ్ వైబ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎస్, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. అలాగే పర్సనల్గా మీతో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎస్, యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ అస్ అని. అంటే ఎప్పుడైతే వాళ్ళు అలా మీతో షేర్ చేస్తూ ఉన్నారో మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీ మ్యారీడ్ లైఫ్ని అంత చక్కగా తీర్చిదిద్దుకున్నందుకు, మీకోసం మీరే ప్రయత్నించి అలాంటి అందమైన జీవితాన్ని స్టార్ట్ చేసినందుకు, కొనసాగిస్తున్నందుకు మీకు మీరే ఎస్, యు హ్యావ్ డన్ ఇట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మన జీవితం మన చేతిలోనే ఉంది. మనం దాన్ని ఎలా డిజైన్ చేసుకుంటే అలాగే ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతుంది. మనం ఎలా చేస్తూ ఉంటామో మన ఆలోచన విధానాలు, మన పనులు, మన జీవితం కూడా అలానే తయారవుతుంది. ముఖ్యంగా మ్యారీడ్ లైఫ్ని ఇంత అందంగా తీర్చిదిద్దుకోవడానికి నిర్ణయించుకున్నాక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మ్యారీడ్ లైఫ్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకి వెళ్ళడం అన్నది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి చిన్న విషయం కూడా అది బాగా చిన్న విషయం అయినా కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ అవసరమైనప్పుడు సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ కలిసి ఈ జీవితంని ముందుకు సాగిస్తూ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎస్, ఇదే కదా నా డ్రీమ్ లైఫ్ అన్న ఫీల్ కలుగుతుంది. అయితే ఇది ఏ క్షణానిదో ఏ ఒక్క రోజుదో కాదు, జీవితాంతం ఇలాగే కొనసాగాలి అన్న ఫీల్ మనకు వస్తూ ఉంది. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే అందులో అతి ముఖ్యమైన పాత్ర వహించేది మన రిలేషన్స్.
ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య రిలేషన్ లవబుల్ గా స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడాను అంతే ప్రేమగా, అంతే ఆప్యాయంగా ఉంటారు. ఆ ఇంటిలో వాతావరణం అంతా కూడాను చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్ గా, ఎంతో పాజిటివ్ గా ఉంటూ ఉంటుంది. మనం మరికొంతమందికి కూడాను ఈ విషయంలో రోల్ మోడల్ గా కూడా నిలవచ్చు. సో ఇంత మంచి లైఫ్ ని ఇలా డిజైన్ చేసుకొని ఇలా లీడ్ చేస్తున్నందుకు యు ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎస్, దిస్ ఈజ్ మై రియల్ లైఫ్, దిస్ ఈజ్ మై హ్యాపీ లైఫ్ అన్న ఫీల్ మీకు కలుగుతుంది. ఎస్, రియల్లీ దిస్ ఈజ్ ద హ్యాపీ లైఫ్. ఇప్పుడు జస్ట్ మీరు విజువలైజ్ చేసుకోండి, విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ యు ఆర్ దేర్. మీరు ఒకరి చేతిలో ఒకరు చేతులు పెట్టుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుతూ, ఆ నవ్వు కేవలం మీ పెదాల మీద కాక మీ కళ్ళల్లో కూడా కనిపిస్తోంది. ఒకరినొకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూస్తూ ఈ క్షణం ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలి అన్న ఫీల్ కలుగుతోంది. జీవితాంతం ఈ ఆనందం ఇలాగే ఉండాలి. అలాగే ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే కొనసాగించడానికి మనిద్దరం కూడా ప్రయత్నిస్తూ ఉందాం అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మలుచుకుంటూ చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. మీ ఫేవరెట్ ప్లేస్లో విత్ యువర్ ఫేవరెట్ పర్సన్, అదే మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఇవన్నీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంత ఆనందంగా తుల్లుతూ నవ్వుతూ ఉన్నారు. ఎస్, దిస్ ఈజ్ ద రియల్ హ్యాపీ లైఫ్, దిస్ ఈజ్ ద రియల్ హ్యాపీ లైఫ్ అండ్ దిస్ ఈజ్ ద రియల్ హ్యాపీ లైఫ్. అలాగే ఇంత హ్యాపీ లైఫ్ని అందిస్తున్నందుకు మీ లైఫ్ పార్ట్నర్కి మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ మై హస్బెండ్, ఇంత అందమైన జీవితాన్ని నాకు అందిస్తున్నందుకు. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అ లాట్ ఫర్ దిస్ లవ్, అఫెక్షన్ అండ్ లవ్లీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెమ్మదిగా చేతులు రబ్ చేసుకోండి, కళ్ళ మీద పెట్టుకోండి, నెమ్మదిగా ఓపెన్. ఏమనిపించింది? చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. ఎందుకు? సినిమా థియేటర్ లో ఉన్నట్టు అనిపించింది మేడం. సినిమా థియేటర్ లో ఉన్నట్టు అనిపించిందా? అవును మేడం. ఇంకా ఇప్పుడు మా పెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళినట్టు అనిపించింది. మా పెళ్ళైన కొత్త వెళ్ళినాం మేడం, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. పెళ్ళైన కొత్తలో వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళినట్టు అనిపించింది. వెరీ గుడ్. పెళ్ళైన కొత్తలోని ఏ ఏ అయితే ఫీలింగ్స్ ఉండేయో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అది ఎప్పుడు కూడా కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం బిజీ లైఫ్ లో పడిపోయి మినిమం ఫీలింగ్స్ ని కూడా మనలో లేకుండా చేసుకుంటున్నాం. అలా కాకుండా నిత్య నూతనంగా మనం ఉండగలగాలి. ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఒకరి మీద ఒకరు చూపించడానికి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో మండే నుండి మన 5 days వర్క్షాప్ హ్యాపీ కపుల్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరెవరైతే 5 days వర్క్షాప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ రోజు లాస్ట్ మూమెంట్లో అప్పుడు మేడం మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అనుకొని చాలా మంది చెప్తూ ఉన్నారు. సో అంత లేట్గా డెసిషన్ తీసుకొని గాబరా గాబరా అయ్యే కన్నా ముందేనే చివరిగా ఆలోచించుకొని ఒక ముందడుగు వేయడం చాలా మంచిది, మన లైఫ్ని హ్యాపీగా తయారు చేసుకోవడానికి. ఓకే, సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ మరొక ముఖ్యమైన విషయంతో.
మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుంటాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్, యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఓకే, గుడ్ నైట్, బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మ్యామ్. గుడ్ నైట్ మేడం.